వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసి మనం విలేజ్ అండ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహనాస్ డిస్కస్ చేద్దాం. అయితే దీనికంటే ముందు ఈ పీడిఎఫ్ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. ఐదర్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఛానల్ అబౌట్ సెక్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రివిజన్ టైంలో కూడా యూజ్ అవుతుంది అన్నట్టు. సో చలో స్టార్ట్ చేసేద్దాం. విలేజ్ అండ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహనాస్ అంటే శాతవాహనాస్ యొక్క వాళ్ళ విలేజ్కి అంటే ఆర్మీకి మిలిటరీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్. అయితే ఇది నేను అంటే నువ్వు ఇంతకు ముందే ఎందుకు చెప్పలేదు, అడ్మినిస్ట్రేషన్ టైంలోనే ఇది ఫినిష్ చేసి ఉండొచ్చు కదా అంటే, ఈ రెండు కలిపి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇది విలేజ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. విలేజ్ అనేది ఒక బేస్ ఆఫ్ ఎనీ అడ్మినిస్ట్రేషన్. ఏది ఏన్షియంట్ తెలంగాణలో కానీ మిడివల్ తెలంగాణలో ఎనీ టైమ్ విలేజ్ అనేది బేస్ ఆఫ్ ఎన్ అడ్మినిస్ట్రేషన్. అయితే శాతవాహనాస్ ఏం చేసిండ్రంటే ఈ విలేజ్ అఫీషియల్స్ అనేటోళ్ళని ఆర్మీ అఫీషియల్స్ పెట్టిండ్రు. ఓన్లీ ఆర్మీ అఫీషియల్సే ఈ విలేజ్లో పనిచేయడానికి పెట్టిండ్రు అనమాట. సో అందుకే నేను ఇది కలిపి డిస్కస్ చేస్తున్నా. ఇక వీడియో పోయే కొద్దీ వీడియో ఫినిష్ చేసేసరికి ఒక క్లారిటీ వస్తుంది ఎందుకు ఇది విలేజ్ మిలిటరీ కలిపి చూస్తున్నాం అని చెప్పి. సో మనం ఈ వీడియో ఫినిష్ చేసేసరికి మనకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టు. ముందైతే ఇది చూద్దాం. విలేజ్ కాడి నుంచి స్టార్ట్ చేద్దాం, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ముందు అడ్మినిస్ట్రేషన్లో మనం ఏం చూసినాం, ఫస్ట్ కింగ్డమ్ ఉంటుంది, దాని తర్వాత ప్రావిన్సెస్ ఉంటాయి. ప్రావిన్సెస్ అంటే ఆహారాస్ అంటారు. ఆ టైంలో ఆహారాస్ అనేటోళ్ళు దాన్ని ప్రావిన్సెస్ అంటారు. ఈ ప్రావిన్సెస్ని మళ్ళీ ఫర్దర్గా డివైడ్ ఇంటూ విలేజెస్. విలేజెస్ నేమ్స్ ఏమనేటోళ్ళు, గ్రామాస్ కానీ గామాస్ కానీ అట్లా పేరు పెట్టేటోళ్ళు విలేజెస్కి ఆ టైంలో. సో కింగ్డమ్ నుంచి ప్రావిన్సెస్ అంటే ఆహారాస్, ప్రావిన్సెస్ నుంచి విలేజెస్ అంటే గామాస్. అయితే వీటికి విలేజెస్కి ఒక అఫీషియల్ ఉండేటోడు. అఫీషియల్ అంటే ఎవరు, గ్రామిక ఆర్ గుల్మిక. అంటే దీనికి మస్తు పేర్లు ఉన్నాయి. గల్మిక అంటారు, గుల్మిక అంటారు, గుమిక అంటారు, గౌల్మిక అంటారు. అసలు పేరుతో సంబంధం లేదు కానీ దీస్ వర్ ద అఫీషియల్స్ హూ హ్యాడ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లుకింగ్ ఆఫ్టర్ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్. సో మనకు పేరుతో అంత సంబంధం లేదు, కన్ఫ్యూజ్ కావద్దు, ఏ పేరైనా ఒకటే. బేసికలీ దీస్ ఆర్ విలేజ్ అఫీషియల్స్ అంటారు అనమాట. వాళ్ళకి ఆ పేరు పెట్టారు. అయితే ఒకటే విలేజ్ కాదు, సమ్ టైమ్స్ దే యూస్ టు హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ మోర్ దెన్ వన్ విలేజ్ అనమాట. ఓన్లీ ఒక్క విలేజ్ మీద కాదు ఈ అఫీషియల్. కొన్నిసార్లు 2 విలేజెస్ 3 విలేజెస్ ఇట్లా మోర్ దెన్ వన్ విలేజ్ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుండే ఎవరు, ఈ అఫీషియల్స్కి. అయితే వాళ్ళు పని ఏం చేస్తుండే, వాళ్ళ వర్క్ ఏంది అసలు బేసిక్గా అంటే రెండే వర్క్స్ వాళ్ళవి. ఒకటి ఏంది, కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ విచ్ వర్ లేటర్ రెమిటెడ్ టు ద కింగ్, అంటే గివెన్ టు ద కింగ్, డైరెక్ట్ కింగ్కి వెళ్ళిపోతాయి అన్నట్టు వీళ్ళు కలెక్ట్ చేసే ట్యాక్సెస్. సెకండ్ వచ్చేసి మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఇది ఇంపార్టెంట్ అన్నిటికంటే. వాళ్ళ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ కంటే మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. అందుకే ది అఫీషియల్స్ హూ ఆర్ అపాయింటెడ్ దోస్ వర్ ఓన్లీ ఆర్మీ ఆఫీసర్స్ అనమాట. ఓన్లీ ఆర్మీ ఆఫీసర్స్ వర్ అపాయింటెడ్ యాజ్ విలేజ్ ఆఫీసర్స్ అనమాట. ఇది ఇంకో వేరే రీజన్స్ కూడా ఉన్నాయి, బట్ బేసిక్గా అయితే టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అదొక రీజన్ అంటారు. ఇది మన బుక్స్లో కూడా ఉంది. ఓన్లీ ఆర్మీ ఆఫీసర్స్ వర్ అపాయింటెడ్ యాజ్ విలేజ్ ఆఫీసర్స్ అనమాట. ఎవరు, ఈ గ్రామిక కావచ్చు, గుల్మిక కావచ్చు, గ్రామక కావచ్చు, గామక కావచ్చు, లేదా ఏ పేరైనా కానీ దోస్ వర్ ఓన్లీ ఆర్మీ ఆఫీసర్స్ అనమాట. వేరే సివిలియన్స్ వాళ్ళని పెట్టేటోళ్ళు కాదు. సో అందుకే మనము నెక్స్ట్ వచ్చేసి ఇది హెరిడిటరీ అయిందనమాట. ఈ పోస్ట్ ఏవైతే గ్రామిక అంటున్నాం కదా, విలేజ్ ఆఫీసర్స్, వీళ్ళది స్లోగా హెరిడిటరీ పోస్ట్ అయిపోయినాయి. హెరిడిటరీ పోస్ట్ వల్ల ఏమవుతుంది, ఇట్ విల్ లీడ్ టు ఫ్యూడలిజం అండ్ ఇట్ విల్ లీడ్ టు వెట్టి. ఇది మనము వెట్టి అనేది ఒక టైప్ ఆఫ్ బాండెడ్ లేబర్ లెక్క, వెట్టి చాకిరీ అంటాం కదా మనం. అయితే ఇది మనం తెలంగాణ సోషల్ ఇష్యూస్లో ఇంకా డీప్గా అంటే ఇంకా ఎక్కువ డిస్కస్ చేస్తాం అన్నట్టు. ఇప్పటివరకు అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఏదైనా పోస్ట్ పలానా అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ కానీ ఒక అఫీషియల్ పోస్ట్ కానీ దాని హెరిడిటరీ అయినప్పుడు ఏమవుతుందంటే పవర్ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది.
పవర్ కాన్సన్ట్రేషన్ ఒకటే ఫ్యామిలీలో కానీ ఒకటే సిస్టంలో జరిగినప్పుడు ఇట్ విల్ లీడ్ టు ఎ కైండ్ ఆఫ్ స్లేవరీ. అంటే తెలంగాణలో వెట్టి అంటాం దాన్ని, వెట్టి చాకరీ అంటాం కదా. ఇంకొకటి ఇట్ విల్ ఆల్సో లీడ్ టు ఫ్యూడలిజం. ఈ ఫ్యూడలిజం అనే కాన్సెప్ట్ యాక్చువల్లీ మిడీవల్ యూరోప్ కాన్సెప్ట్ ఇది. అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఎట్లుంటుండే అంటే వీళ్ళ కింద ఎవరైతే ఫ్యూడల్ లార్డ్స్ ఉంటారో వాళ్ళకు ఒక ఓవర్ లార్డ్ ఉంటారు. ఆ ఓవర్ లార్డ్ ఏం చేస్తారు, ఆ ఓవర్ లార్డ్కి కొంచెం పైసలు ఇస్తారు, కానీ వీళ్ళు ఆర్మీని ప్రొవైడ్ చేస్తారు అనమాట, ప్రొటెక్షన్ కింద ఇస్తుంటారు. సో బేసిక్గా వాళ్ళ డెఫినేషన్ అది ఏది మిడీవల్ యూరోప్లో. ఇండియన్ కేసులో కూడా అంటే మన కేసులో ఇండియన్ ఫ్యూడలిజం అని కూడా కొన్ని దాని గురించి అంటారు. ఇది పోస్ట్ మౌర్యన్ ఏజ్లో స్టార్ట్ అయిందని అంటారు, కానీ అది మనం ఇప్పుడు కాదు డిస్కస్ చేయాల్సింది, సొసైటీ వాటిల్లో వస్తాయి, ఆ టాపిక్స్లో వస్తాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, వెన్ పవర్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ అంటే పవర్ హెరిడిటరీ అయినప్పుడు వేరే కాడి నుంచి వచ్చే ఇన్ఫ్లుయెన్స్ కానీ పవర్ ఇన్ఫ్లుయెన్స్ వీక్ అవుతుంది. వీక్ అయ్యి ఇట్ విల్ ఆల్సో లీడ్ టు సర్టన్ సోషల్ ఈవిల్స్ అనమాట. ఏది వెట్టి చాకరీ కావచ్చు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బాండెడ్ లేబర్, కైండ్ ఆఫ్ స్లేవరీ లాగా. ఇంకొకటి ఫ్యూడలిజం, ఇట్లా సోషల్ ఈవిల్స్ కూడా దారితీస్తుంది అన్నట్టు. సో అంతవరకు ఇది ఏది విలేజ్ అడ్మినిస్ట్రేషన్. మనకి ఏమర్థమైంది విలేజ్ అడ్మినిస్ట్రేషన్లో, ఒక అఫీషియల్ ఉంటాడు, వాడు రెండు రకాల పనులు చేస్తూ ఉంటాడు. ఒకటి ఏంది కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్, ఇంకోటి మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. దీనికి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్కి. దానికి అందుకే వాళ్ళు ఆర్మీ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది, ఏది యాజ్ విలేజ్ ఆఫీసర్స్గా. స్లోగా అది హెరిడిటరీ అయింది ఆ పోస్ట్ అన్ని. హెరిడిటరీ అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే వేరే వాళ్ళకి ఇవ్వడం అట్లా జరుగుతూ వచ్చింది. సో ఇట్ లెడ్ టు సమ్ సోషల్ ఈవిల్స్ అని చెప్పి ఇంతవరకు విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఇది శాతవాహనాస్ టైంలో. నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ చూద్దాం. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్లో ఏంటంటే వాళ్ళకి ఆబ్వియస్గా పెద్ద ఆర్మీ ఉండే, దే యూస్ టు హ్యావ్ ఎ బిగ్ ఆర్మీ. ఎందుకు, అక్కడ నార్త్ వెస్ట్ సైడ్లో సాకాస్తో ఊకే వార్స్ జరిగినాయని మనం డిస్కస్ చేసినాం కదా. దేర్ వర్ కంటిన్యూస్ వార్స్ అగేన్స్ట్ సాకాస్, అంటే బార్డర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం, దీనికోసం అని చెప్పేసి పెద్ద ఆర్మీస్ ఉంటుండే. ఎస్పెషల్లీ బార్డర్ ఏరియాస్లో ఎక్కువ ఆర్మీ ఉంటుండే. అయితే ఇప్పుడు మనకి ఏం గొడవలు లేకపోతే ఆర్మీ అవసరం ఎందుకు ఉంటుంది, ఇది గొడవలు ఉన్నాయి కాబట్టి వేరే నేబరింగ్ డైనాసిటీస్తోని వాటితోని మన ల్యాండ్ ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి ఎవరైనా పెద్ద ఆర్మీ పెట్టుకుంటారు. అట్లనే శాతవాహనాస్ కూడా పెద్ద ఆర్మీ ఉంటుండే, దేర్ యూస్ టు బి ఏ బిగ్ ఆర్మీ. అండ్ కోరు కమాండర్ ఇన్ చీఫ్ కింగ్. ఇది కామన్ పాయింట్ ఎక్కడైనా ఇదే. ఒక ఆర్మీకి ఏన్షియంట్ టైమ్స్లో కానీ మిడివల్ టైమ్స్లో హూ యూస్ టు బి ద కమాండర్ ఇన్ చీఫ్, కింగ్ యూస్ టు బి ద కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. హీ యూస్ టు హెడ్ ద ఆర్మీ. అంటే శాతవాహనాస్ టైంలో ఈవెన్ బ్యాటిల్ టైంలో కూడా ద కింగ్ యూస్ టు లీడ్ ద ఆర్మ్ ఫోర్సెస్. అంటే ఆయననే ముందుండి ఏదైనా వార్ జరిగినప్పుడు, ఏదైనా యుద్ధం అయినప్పుడు, ఏదైనా బ్యాటిల్ జరిగినప్పుడు కింగ్ యూస్ టు బి ఎట్ ద ఫోర్ ఫ్రంట్ అండ్ హీ యూస్ టు లీడ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈవెన్ డ్యూరింగ్ బ్యాటిల్ అనమాట. సో ఆయన కింద మహాసేనాపతి అని ఉంటుండే, కింగ్ కింద మహాసేనాపతి. హీ యూస్ టు లుక్ ఆఫ్టర్ ది ఆర్మీ మ్యాటర్స్, ఏదైనా ఆర్మీ రిలేటెడ్ అడ్మినిస్ట్రేషన్ అది మేజర్లీ వాస్ టేకెన్ కేర్ బై మహాసేనాపతి. అయితే వీళ్ళ స్ట్రక్చర్ ఎట్లుంటుండే, ఏది శాతవాహన మిలిటరీ కానీ వాళ్ళ ఆర్మీ స్ట్రక్చర్ ఎట్లుంటుండే, దాన్ని ఎట్లా డివైడ్ చేసిందంటే ఇట్ యూస్ టు బి ఏ 4-fold ఆర్మీ అనమాట. అంటే ఏదన్నా ఒక ఆర్మీ క్యాంప్ కానీ ఒక ఆర్మీ రెజిమెంట్కి ఇట్లా ఒక 4-foldగా డివిజన్స్ ఉంటుండే. ఒకటి ఏంది చారియట్స్. చారియట్స్ అంటే ఏం లేదు, రథాలు అంటే వెనకాల 2 వీల్స్, ముందు ఏదన్నా ఒక యానిమల్ కానీ ఏదన్నా వెహికల్ టైప్లో ఉంటుంది. అంటే మన మూవీ రెఫరెన్స్ అంటే ఇప్పుడు బాహుబలి ఉంది కదా, అందులో బల్లాల్ దేవ్ కూర్చుని నడిపేది, అది కూడా ఒక కైండ్ ఆఫ్ చారియట్ అనమాట. సో చారియట్స్ అంటే అట్లా రథం. ఇంకా ఎలిఫెంట్స్ని వాడేటోళ్ళు, తర్వాత క్యావెలరీ అంటే సోల్జర్స్ ఆర్ ఆర్మీ మెన్ హూ ఫైట్ ఆన్ ద హార్స్ బ్యాక్. అంటే హార్సెస్ మీద ఫైట్ చేసి దానిపైన సోల్జర్స్ ఉంటే, అంటే సోల్జర్స్ హార్స్ బ్యాక్ పైన చేసి ఫైట్ చేసేటప్పుడు వాళ్ళ గ్రూప్ని క్యావెలరీ అంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫుట్ సోల్జర్స్. సో 4 ఏంది, ఆ 4-fold ఆర్మీ ఏంది, చారియట్స్ ఉంటుండే, ఎలిఫెంట్స్ యూసేజ్ కూడా ఉంటుండే, క్యావెలరీ ఉంటుండే, ఫుట్ సోల్జర్స్ కూడా ఉంటుండే.
అయితే ఆర్చర్స్ కూడా ఉంటుండే కొంచెం, అంటే దీనికంత మరి సిగ్నిఫికెన్స్ లేదు మన బుక్స్లో ఎందుకో, కానీ ఆర్చర్స్ అయితే తప్పకుండా ఉంటుండే, ఖచ్చితంగా ఆర్చర్స్ ఫర్ ఆల్సో ప్రజెంట్. అయితే ఈ గుల్మికాస్, ఈ గ్రామకాస్, ఈ విలేజ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్మీ ఆఫీసర్సే అన్నాం కదా, వీళ్ళకి కూడా కొంతమంది ఆర్మీ ఉంటుండే. ఎవరు దగ్గర దగ్గర ఒక 9 చారియట్స్ ఉంటుండే, 9 ఎలిఫెంట్స్ ఉంటుండే, ఒక 25 హార్సెస్, ఒక 45 ఫుట్ సోల్జర్స్ ఉంటుండే. ఏది ఒక్కొక్క గుల్మిక ఆర్ గ్రామిక, ఒక్కొక్క విలేజ్ అఫీషియల్కి. అయితే ఇది ఒక ఆర్మీ రెజిమెంట్ లెవెల్లో. అయితే రీజనల్ లెవెల్లో ఎట్లా ఆర్మీ స్ట్రక్చర్ అవుతుండే అంటే ఆర్మీ క్యాంప్స్ ఉంటుండే. శాతవాహన మిలిటరీలో ఆర్మీ క్యాంప్స్ ఉంటుండే. దేర్ యూస్ టు బి టెంపరరీ ఆర్మీ క్యాంప్ విచ్ ఇస్ కాల్డ్ స్కందవరం అనేటోళ్ళు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. స్కందవరం, దీస్ ఇట్ ఈస్ అన్ ఆర్మీ క్యాంప్ విచ్ ఇస్ సెటప్ టెంపరరీలీ. అంటే అప్పటికప్పుడు ఏదైనా వార్ జరిగినా, ఏదైనా అర్జెన్సీ ఉంటుంది కదా, ఏదైనా ట్రైనింగ్ ఏదో జరిగినప్పుడు ఆ టెంపరరీ కేసెస్లో ఆర్మీ క్యాంప్ ఉంటే దాన్ని స్కందవరం అనేటోళ్ళు. ఇంకో టైప్ ఆఫ్ ఆర్మీ క్యాంప్ ఏంది, కటకం. కటకం అంటే మోస్ట్లీ ఇది జనరల్ కేసులో ఇది కొంచెం పర్మనెంట్ ఇన్ నేచరే దీని క్యారెక్టర్, కానీ మోస్ట్లీ ఇట్ యూస్ టు బి ఇన్ టౌన్స్ అనమాట. టౌన్స్లో ఈ ఆర్మీ క్యాంప్స్ని కటకం అని పిలిచేటోళ్ళు. సో అర్థమైంది కదా, ఒక స్ట్రక్చరల్ లెవెల్ అంటే ఒక ఆర్మీ రెజిమెంటల్ లెవెల్లో ఒక 4 kinds ఆఫ్ డిఫరెంట్ డివిజన్స్ ఉండే, ఏవి చారియట్స్, ఎలిఫెంట్స్, క్యావలరీ, ఫుట్ సోల్జర్స్ ఇట్లా. అదే రీజనల్ లెవెల్లో ఏది ఒక క్యాంప్ లెవెల్లో ఆర్మీ క్యాంప్స్ 2 types ఉంటుండే. ఒకటి టెంపరరీ ఆర్మీ క్యాంప్, ఏది స్కందవరం ఒకటి, ఇంకొకటి మోర్ ఇన్ పర్మనెంట్ ఇన్ నేచర్ విచ్ ఇస్ కటకం. ఇది మోస్ట్లీ ఇన్ టౌన్స్ ఉంటుండే. సో అది ఇంకో కొన్ని పాయింట్స్ చూద్దాం మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించే. అయితే ఎవ్రీ ఆర్మీ యూస్ టు బి మెయింటైన్. ఆహార అంటే ప్రావిన్స్ కదా, ప్రతి ప్రావిన్స్ లో ఆర్మీ మెయింటైన్ అయ్యేది. ఎందుకంటే అప్పటికప్పుడు ఏమన్నా అర్జెన్సీ ఉన్నప్పుడు, ఏదైనా బ్యాటిల్స్ జరిగినప్పుడు కంట్రోల్ చేయడానికి కానీ, ఐదర్ ఇది ప్రతి ప్రావిన్స్ లో ఒక ఆర్మీ డిఫరెంట్ ఆర్మీ క్యాంప్స్ ఉంటుండే. ఆర్మీ యూస్ టు బి మెయింటైన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోర్ట్స్ బిల్ట్ అరౌండ్ టౌన్స్. అంటే టౌన్స్ కి అరౌండ్ కొంచెం ప్రొటెక్షన్ కోసం ఫోర్ట్స్ కూడా బిల్డ్ చేసేది. ఇది తర్వాత ఎక్స్కవేషన్స్ లో కోటిలింగాలలో, ధూళికట్ట ఇక్కడ ఈ ఏరియాస్ లో కూడా ఉందని వాళ్ళ రీసెర్చ్ లో వచ్చింది అనమాట. ఏది అమరావతి స్కల్ప్చర్స్ లో కూడా ఫిగర్స్ ఆఫ్ వార్ అండ్ ఆర్మీ మెయింటెనెన్స్ వాజ్ దేర్. అంటే వార్ కి సంబంధించి కానీ, వార్ మెయింటెనెన్స్ కి, ఆర్మీ మెయింటెనెన్స్ కి సంబంధించి ఆ స్కల్ప్చర్స్ లో కూడా వాళ్ళు డిస్క్రైబ్ చేసిన అన్నట్టు. సో అదండి. అయితే ఇప్పుడు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ చూసినాం, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ చూసినాం. అడ్మినిస్ట్రేషన్ అయితే మొత్తానికి అయిపోయింది, ఏది శాతవాహనాస్ టైంలో. ఇది మనం కొంచెం ఎందుకు డీటెయిల్గా ఎందుకు చూసినాం అని అంటే, వేరే వాటికి కూడా ఇట్లా చాలా కామన్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఎట్లా కింగ్ ఈజ్ ద కమాండర్ ఇన్ చీఫ్, ఇవన్నీ బేసిక్ కామన్ పాయింట్స్ అనమాట ఏ డైనాసిటీలో అయినా. సో మనం వేరే వచ్చే ఫర్దర్ చాప్టర్స్లో అంత డీటెయిల్గా ఏం డిస్కస్ చేయం. ఇది మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేస్తే ఏంటంటే ఈ కామన్ పాయింట్స్ మనం ఎక్కడైనా మెన్షన్ చేయొచ్చు. అందుకని నేను కొంచెం డీటెయిల్గానే డిస్కస్ చేసిన అడ్మినిస్ట్రేషన్ కూడా. సో మీకైతే ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నా, నేను కన్ఫ్యూజన్ ఏం లేదనుకున్నా. కానీ మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ టుమారో.